ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ అండి. తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ అంతులేని మహిమ అండి. ఈరోజు మనము ఈ కృపలో ఒక భక్తుల జీవితంలో జరిగిన అద్భుతం గురించి అయితే తెలుసుకుంటున్నామండి. మనసారా గోవింద గోవింద అనే నినాదంతో స్వామిని అయితే మీరైతే తెలుసుకోండి. ఒకప్పుడు ఒకానొక రైతు అనంతపురం జిల్లాలో రామయ్య అనే రైతు అయితే ఉండేవాడండి. ఆయన భక్తుడైనప్పటి నుంచి ఇతడి జీవితం కష్టాల మధ్య అయితే నడిచేదండి. పొలం బాగా పనికి రాకపోవడము, అప్పుడైతే బాగా పెరిగిపోయాయండి. పిల్లల చదువు కూడా అతని దగ్గర అయితే డబ్బులు లేదు. అయినా ఏ రోజు కూడా వెంకటేశ్వర నామస్మరణ అయితే వదలలేదండి. ప్రతి శనివారం నడిచి 5 కిలోమీటర్లు దాటి ఓ చిన్న ఆలయానికి అయితే వెళ్ళి పూజ చేసేవారు. స్వామిని చూసి ముక్కోటి సార్లు ఆయనను వెంకటేశ్వర స్వామి అయితే తలుచుకునేవాడండి. ఒకసారి అతనికి అత్యంత పరిస్థితి అధ్వానంగా అయితే దిగజారిపోయిందండి. అప్పుడు వాళ్ళు అయితే ఇంటి దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నారు. అప్పుడే అతడి మనసులో స్వామివారి పైన అసహనం అయితే కలిగిందండి. ఎంత భక్తి ఉన్నా నన్ను ఎందుకు కాపాడట్లేదు అని అయితే కన్నీళ్ళు అయితే పెట్టుకున్నాడండి. ఆ రాత్రి అతనికి ఒక స్వప్నం అయితే వచ్చిందండి. ఆ స్వప్నంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇచ్చాడు. రామయ్య, నీవు నన్ను ప్రేమతో పిలిచావు, నీ శ్రద్ధ చూసి నేను వచ్చాను. నువ్వు రేపు ఆలయానికి రాగానే నా సేవకుడు ఈ కరువు నివారణకు ఒక నిధిని అయితే అందిస్తాడు. అది నీ జీవితంను మారుస్తుంది అని అన్నాడండి వెంకటేశ్వర స్వామి గారు. ఆ రోజు ఉదయం రామయ్య వెళ్ళగానే నిజంగానే ఆలయ కమిటీ సభ్యులు అతని దగ్గరికి వచ్చి ఆ పేద రైతుకు సహాయం అయితే చేశారండి. రామయ్య పేరు ఎంతో మంచి వ్యక్తి. అతనికి తక్షణమే డబ్బులు, ఎరువులు, రైతు పరికరాలు అందించబడినాయండి. అప్పటి నుంచి అతని జీవితం పూర్తిగా అయితే మారిపోయిందండి. తన పొలంలో పంటలు బాగా పండాయి. పిల్లల చదువులు పూర్తి చేసి ఉద్యోగాల్లో అయితే చేరారండి. అతడు ప్రతి ఏడు తిరుమలకు పాదయాత్రగా వెళ్ళే భక్తుడిగా మారిపోయాడండి. ఇది వెంకటేశ్వర స్వామి వారి కృపా మహిమ అండి. మనం కూడా విశ్వాసంతో పిలిస్తే ఆలస్యమైన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇలాంటి భక్తి కథలు మన జీవితానికి మార్గదర్శకాలండి. స్వామివారి కృప ఎల్లప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తుంది. మీకు ఈ కథ నచ్చిందా? లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. ఇంకా భక్తి ఆలయ క్షేత్రాల గురించి శ్రద్ధలతో కూడిన కథల కోసం అనుశ్రీ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. గోవింద గోవింద.